జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన పరిధిలో 31వ గిరి ప్రదక్షిణలో భాగంగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ పరిధిలోని శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం దిగువ కొండగట్టు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు చేసి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం రక్షాబంధన్ కావడంతో విచ్చేసిన భక్తులకు రాఖీలు కడుతూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రదక్షిణలో స్వామివారి కీర్తనలు భజనను ఆలపిస్తూ రామనామస్మరణతో కొండగట్టు క్షేత్రం మారబోగింది. ఈ కార్యక్రమంలో దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, బోడ గోవర్ధన్, కమలాకర్, అశోక్, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇప్పుడు వినాయకుడిని చేసేయండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కాదే మీరు ఫోటోలు పడాలి అద్దా ఇట్లా ఆగమైతే ఎట్లా మీరు ఆకాంక్ష జై శ్రీరామ్ ఆకాంక్ష తీసుకురాడు ముందు జరగమ్మా అమ్మ ముందు జరగ కొంచెం దేవాలయం అద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు. సేవలు కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. గ్రూప్లో వస్తూ ఉంటాయి, కలుస్తూ ఉంటాను. ఈరోజు శ్రవణ నక్షత్రం పౌర్ణమి ఉంది. ఈరోజు అక్కడ కొడిమియాల గ్రామస్తులు అందరూ కలిసి ఆ కొండ చుట్టూ తిరుగుతున్నారంట. ఒకసారి గట్టిగా చెప్పండి. జై ఓం నమో వెంకటేశాయ. ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెట్టిన పరిస్థితి, ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెట్టిన పరిస్థితి. ఆయన ఏం చేసిండు? ఎక్కడ కోపానికి రాదు, తన యొక్క అసహనాన్ని చూపించారు. నవ్వుతూ మంచిగా వెళ్ళి మొత్తం లంకను తగలించారు. ఇప్పుడు ఈ కొండగట్టు గిరిపట్ల తెలంగాణలో అట్లాగే జరగబోతుంది. ఏం జరుగుతుందంటే అనేక గ్రామాల్లో ప్రజలు మమేకమవుతున్నారు. దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి నేను పదే చెప్పే విషయం ఇది పాపం పోతుంది, పుణ్యం వస్తుంది, నవగ్రహ శాంతియో ఇది అన్ని కలిపి రామబాణం లాంటి యొక్క గిరి ప్రదక్షిణ. ఏమిటంటే ఇది ప్రతి గ్రామాన్ని కదిలిస్తోంది. ఈ సమయంలో ఈ ఉత్సాహాన్ని తట్టుకోవడానికి ఎవరికి సాధ్యం అవదండి. అందుకని ఇదేదో ఆత్మారాం మహారాజ్ కోసం చేశారు, ఆయన ఆశ్రమం కోసం చేశారు అనుకునే వాళ్ళు పప్పులో కాలేసినట్టు తప్పుగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇది ఆత్మారాం మహారాజ్ గారి ఆశ్రమం కోసం కాదు. అర్థమైందా? నేను ఫస్ట్ టైం విన్నా. కొడిమ్యాల గ్రామం మొత్తం కలుగుతుందండి. ఈరోజు వాళ్ళు తిరుగుతున్నారు. ఎంత అద్భుతమైన భావన! ఇలాంటి భావన ప్రతి గ్రామాన్ని కదిలించాలి. మేము హిందువులం, ఈ దేశ ధర్మాన్ని కాపాడుకుంటాం, వచ్చే తరాన్ని కాపాడుకుంటాం, ఖబర్దార్ అని చెప్పినటువంటి యొక్క గిరి ప్రదక్షిణ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. కొండగట్టు అంజన్నకి జై. 31 గిరి ప్రదక్షిణ నిర్విఘ్నంగా పూర్తయిందండి. 31 వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ. ఈసారి పౌర్ణమి ఆదివారం కాబట్టి సెలవు రోజు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా ముఖ్యంగా పిల్లలు కదలాలి దైవ కార్యక్రమానికి. ఆదివారం 7వ తేదీ సెప్టెంబర్ నెల గిరి ప్రదక్షిణ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రజలకి ఈ రాఖీలు సమర్పణ చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ మనం మధ్యదారిలో ఎక్కడైనా ఆగి అందరికీ నేనే కడతాను ఆ చేత్తో ఒక వరుస క్రమంలో మంచిగా. మధ్యదారులు మా అంటే ఒక అరగంట పడుతుంది. అందరం ఆగుదాం, మేనేజ్ చేసుకున్నాం, పరిగెత్తాల్సిన పని లేకుండా కలిసి వెళ్దాం.
గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. బావి దగ్గర అని చెప్పు బాగుంటుంది. బావి దగ్గరను కొంచెం అందరూ కూడా కొంచెం వెనక్కి జరగండి. ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండాలి. అప్పుడే మనకి 31 పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఇది. ఈరోజు ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చారు, చాలా సంతోషించాల్సిన విషయం. ఇంకా ఎక్కువగా పిల్లలు రావాలి. అందరం కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే ముందు తల్లికి నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి, మాతృదేవో భవ. తండ్రికి నమస్కారం చేసుకోండి. పితృదేవో భవ. అక్కడ నుంచే గురుగారికి నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవో భవ. తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేసాం. మనకి 3 స్థానం సహజంగా అతిథులకు ఇచ్చారు, కానీ నేను మాత్రం భూమికి నమస్కారం చేసుకోమని చెప్తాను. మీకు అందరికి తెలుసు కదా. ఒకసారి అందరూ వంగి భూమికి నమస్కారం చేసుకోండి. జాగ్రత్తగా మనం 2 వరుసలుగా ఉంటే వాళ్ళకు కూడా